భారీ వర్షాలు తెలంగాణను కోలుకోలేని దెబ్బతీశాయి. ముఖ్యంగా ఉమ్మడి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారీ వర్షాల కారణంగా ప్రజల ఆస్తులు, పంటలతో పాటు జాతీయ, రాష్ట్ర రహదారులు దెబ్బతిన్నాయి. వరుసగా 3 రోజుల పాటు కురిసిన అతి భారీ వర్షాలు తెలంగాణను అతలాకుతలం చేశాయి. 11 జిల్లాల్లో భారీగా వానలు కురిశాయి. 270 మండలాల్లో ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనా. వర్షాలతో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,20,443 ఎకరాల్లో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. రాష్ట్రంలో 1,43,304 మంది రైతులు నష్టపోయారు. 28 జిల్లాల్లోని 270 మండలాల్లో పంట నష్టం జరిగింది. 2,463 గ్రామాల్లో 1,09,626 ఎకరాల్లో వరి పంటకు నష్టం జరగ్గా 60,080 ఎకరాల్లో పత్తి, 16,036 ఎకరాల్లో మొక్కజొన్న, 194 ఎకరాల్లో మిర్చి దెబ్బతింది. 6,751 ఎకరాల్లో కందిపంట, 15 ఎకరాల్లో జొన్న, 116 ఎకరాల్లో పల్లి, 20,983 ఎకరాల్లో సోయాబీన్ పంటలకు నష్టం వాటిల్లింది. 639 ఎకరాల్లో హార్టికల్చర్ పంటలు దెబ్బతిన్నాయి. 6,003 ఎకరాల్లో ఇసుక మేటలతో పంటకు నష్టం వాటిల్లిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖకు ఇప్పటివరకు 1,157.46 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు ఆ శాఖ నివేదిక అందజేసింది. తాత్కాలిక మరమ్మతులకు 53.76 కోట్లు కావాలని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా 794 ప్రాంతాల్లో సమస్యాత్మక రోడ్లను గుర్తించారు. వీటిలో 1,039 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 31 చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. 10 చోట్ల తాత్కాలిక మరమ్మతులు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 356 చోట్ల రోడ్లపై వరద ప్రవహిస్తుంది. 305 చోట్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగితే 236 చోట్ల ట్రాఫిక్ను దారి మళ్లించి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించారు. మెదక్ జిల్లాలో 52 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. 33 చోట్ల రోడ్లపై వరద ప్రవహిస్తుంది. 5 చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 4 చోట్ల వంతెనలు దెబ్బతినగా వాటి అప్రోచ్ రోడ్లు కోతకు గురయ్యాయి. మొత్తం 15 ప్రాంతాల్లో రోడ్డుపై నుంచి వరద ప్రవహిస్తుంది. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని, క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని అధికారులను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. ఇప్పటివరకు జరిగిన నష్టం, వాటి శాశ్వత, తాత్కాలిక మరమ్మతులకయ్యే ఖర్చు వివరాలను మంత్రికి అధికారులు వివరించారు. దెబ్బతిన్న రహదారులకు సంబంధించి శాశ్వత నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు మంత్రి. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిరిసిల్ల, నిర్మల్ జిల్లాలో పరిస్థితులపై ఆరా తీశారు. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా అంగన్వాడీ కేంద్రాలకు నష్టం జరిగింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు సమగ్ర నివేదిక సిద్ధం చేసి సీఎస్ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. సొంత భవనాల్లో నడుస్తున్న 440 అంగన్వాడీ కేంద్రాలు, రెంట్ ఫ్రీ భవనాల్లో నడుస్తున్న మరో 140 కేంద్రాలు కలిపి మొత్తం 580 భవనాలు వర్షాల ప్రభావంతో దెబ్బతిన్నాయని అధికారులు తెలిపారు. పైకప్పుల లీకేజ్లు, గోడలు మరియు బేస్మెంట్లలో పగుళ్లు, ఫ్లోర్ దెబ్బతినడం వంటి సమస్యలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ భవనాల మరమ్మతులకు భారీగా నిధులు అవసరమవుతాయని అంచనా వేశారు. సొంత భవనాల మరమ్మతులకు 14 కోట్ల రూపాయలు, రెంట్ ఫ్రీ భవనాల మరమ్మతులకు 3 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు లెక్కగట్టారు. భద్రాద్రి కొత్తగూడెం, నిర్మల్, కామారెడ్డి, గద్వాల్, హనుమకొండ, మెదక్, వనపర్తి, ఆసిఫాబాద్, ములుగు వంటి జిల్లాల్లో వందల సంఖ్యలో అంగన్వాడీ భవనాలు దెబ్బతిన్నాయి. కొన్ని కేంద్రాల్లో వర్షపు నీరు చేరడంతో బియ్యం, పప్పులు, నూనె ప్యాకెట్లు, స్టడీ మెటీరియల్ తడిసి ముద్దయ్యాయి. ఈ నేపథ్యంలో తడిసిన భవనాల్లో అంగన్వాడీ సేవలు తక్షణం నిలిపివేయాలని, సమీపంలోని ప్రభుత్వ భవనాలు లేదా పాఠశాల ప్రాంగణాల్లో కేంద్రాలను తాత్కాలికంగా తరలించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అలాగే తడిసిపోయిన సరుకులకు బదులుగా వెంటనే కొత్త సరుకులను సరఫరా చేయాలని స్పష్టం చేశారు. సురక్షిత భవనాల్లో అంగన్వాడీ సేవలు నిరంతరం కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. శనివారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. భారీ వర్షాలు, వాటి కారణంగా జరిగిన నష్టంపై మంత్రివర్గం చర్చించనుంది. అందుకోసం అన్ని శాఖల అధికారులు నివేదికలను సిద్ధం చేస్తున్నారు. అయితే మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగనుండటంతో నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.